అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం చతుర్థి గురువారం. ఈరోజు నాగుల చవితి మరియు దూర్వయుగ్మ గణపతి వ్రతం. అందరూ ఉదయాన్నే స్నానం చేసి దేవుని గదిలో ఒక గణపతి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకొని యథాశక్తి అభిషేకం చేసి తరువాత పత్తితో చేసిన హారాన్ని అలంకరించి గణపతికి ఇష్టమైన లడ్డు కానీ మోదకాలు కానీ నైవేద్యంగా పెట్టి గరికతో అర్చించాలి. గణపతిని ద్వాదశ నామాలతో కానీ అష్టోత్తర నామాలతో కానీ అష్టనామాలతో కానీ గరిక వేస్తూ చదువుకోవాలి. ఇలా చేయడం వలన పిల్లల్లో సద్బుద్ధి ప్రాప్తిస్తుంది, విద్యలో ముందుంటారు, తెలివితేటలు పెరుగుతాయి, గణపతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ముందుగా మహావిష్ణు అవతారమైన బ్రహ్మదేవులకు మరియు సరస్వతీదేవికి జ్ఞానం ఇచ్చిన జ్ఞానానందమయం దేవం అంటే సర్వదేవతలకి జ్ఞానం ఇచ్చినటువంటి గురువు హయగ్రీవులు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఓం హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపించడం వలన ప్రకృతిలో ఉన్న జ్ఞానం దైవ జ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః అని భక్తిగా జపించడం వలన హయగ్రీవుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా తెలివిగా బతకడం అనేది కూడా ఒక కళ కదా. మన చుట్టుపక్కల కూడా చాలా తెలివైన వారు ఉంటూ ఉంటారు. ఎంత తెలివైన వారు అంటే దేన్నైనా ఎంత విమర్శించినా ఇది తప్పు అని చెప్పినా దానిని చూపించినా కూడా అది వారికి అర్థం కానట్టే ఉంటారు. అంత గొప్పవాళ్ళు ఉంటారన్నమాట. అయితే ఎప్పుడూ ఒకటి గమనించాలి, మనం ఏ మార్గంలో వెళుతున్నాం అనేది ముఖ్యం. ఈ కాలంలో చాలామంది ఒకేలా ఆలోచిస్తున్నారు. ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉండట్లేదని, నాతో వాళ్ళు అలా ఉన్నారని, వీళ్ళు ఇలా ఉన్నారని, వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని అనుకుంటూ ఉంటారు. ఇది బాగా గమనించాలి. ఎవరు ఎటువంటి ఆలోచనలు చేస్తూ జీవిస్తూ ఉంటారో వాళ్ళ ఆలోచనలే వారిని నాశనం చేసేస్తాయట. శరీరంలో 80% నీటితో నిండిపోయి ఉంటుందని సైన్స్ తెలియజేస్తుంది. అలానే మన ఋషులు కూడా తెలియజేశారు. మన శరీరమే రక్తపు మాంసపు ముద్ద, అంతే కదా. శరీరంలో ప్రాణం ఒకటి ఉంది. ఆ ప్రాణదాత లోపల ఉండే వరకు శరీరం పనిచేస్తుంది. ప్రాణం పోతే శరీరం వ్యర్థమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ శరీరంలో ఏ ఆలోచనలు ఉన్నా ఎలాంటి కర్మ ఉన్నా దానికి ఈ శరీరం కూడా బాధ్యత వహించాలి. ఒకరికి ఏదో రోగం రావాలని లేదా ఏదో జరగాలని కోరుకుంటే అవి ముందు మనకే వస్తాయట. ఇతరులు ఎవరో నన్ను దూషించారని, ఇతరులు ఎవరో మనల్ని బాధ పెట్టారనో మీరు పట్టించుకోకూడదు. మీ దృష్టి అనేది వాటిపై పెట్టనప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఇతరులకు నచ్చినట్టు ఉంటే, అంటే మన చుట్టుపక్కల జనాలతో కావచ్చు, మన కుటుంబంలో ఉండే వాళ్ళతో కావచ్చు, ఇలా ఎవరు చెప్పినట్లయినా మనం సరే అంటూ వింటూ ఉంటే మనకంటే మంచివారు లేరన్నట్టు ఉంటారు. ఎప్పుడైతే చేసేది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పడం చేస్తారో తరువాత నుండి నీకిచ్చే గౌరవం మారిపోతుంది. అవును కదా. జీవితంలో ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఎలా మారిపోతారో కూడా తెలియదు. ఒక్కొక్కరికి ఆలోచనలు ఒక వ్యక్తి పైన ఒక్కొక్కలా ఉంటాయి. ఒకరిలో ఉన్న గుణాలు కాసేపట్లోనే రకరకాలుగా మారుతూ ఉంటే వారిని ఏమనాలి? జ్ఞాని అనాలా, అజ్ఞాని అనాలా? అసలు అది అహంకారమా, అంధకారమా? ఏదీ తెలియదు. ఎప్పుడు కూడా ఒకరు పరిచయం అయితే మొదట ఏ దృష్టితో చూస్తారో ఆఖరి వరకు కూడా అదే దృష్టితో ఉండాలి. లేదు అంటే ఆ వ్యక్తి పైన ఏదైనా భావన రాకముందే మీలో మార్పు తెచ్చుకోవాలి. ఒక భావన అనేది వచ్చాక మధ్యలో మారితే వారు కరెక్ట్ లేరు అని అర్థం. అది వస్తువులు కానీ వ్యక్తులు కానీ సంబంధాలు కానీ. ఒకసారి ఎన్నుకున్న తర్వాత నేను మార్చగలను అనుకుంటే వారిని మార్చండి.
నేను మారిపోతాను అనుకుని ఆ పరిస్థితుల్లో వారిని వదులుకుంటే అక్కడ మీలో మార్పు వచ్చిందని అర్థం. ఇది ప్రతి కుటుంబాలలో జరిగేదే. ఇప్పుడు ఎవరైనా అన్నం తింటూ ఉన్నప్పుడు అందులో ఒక రాయి వచ్చిందనుకోండి, దాన్ని పక్కన పెట్టి అన్నం మాత్రం తింటాం. ఎందుకంటే ఆకలి వేస్తుంది, తినడం అవసరం కాబట్టి. అదే ఆకలి లేనప్పుడు అదే రాయిని చూసి చిరాకు పడి మొత్తం అన్నాన్నే పక్కన పెట్టేస్తారు. అంతే కదా! అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అవసరం తీరాక ఇంకోలా మారిపోతారు. అంటే ఇది మనం చూసే దృష్టిలో తప్ప, లేక వాళ్ళు మనతో ఉండే విధానం తప్ప అంటే ఇది అందరిలోనూ ఉండేదే. ఎవరికి వారు ఉండాల్సిన విధంగా ఉండడం లేదు కాబట్టి ఇలా జరుగుతోంది. ఇతరులపై దృష్టి పెట్టడం మానేసి మనమేంటి, మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఆలోచించాలి. ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని ఓడించాలి అని అనుకోకూడదట. మనం గెలవాలి అని మాత్రమే ఆలోచించాలట. మనం గెలవాలి అనుకోవడం సత్కర్మ. వేరే వాళ్ళకి ఓడించాలి అనుకోవడం అనేది క్రోధం, అహంకారంతో కూడి ఉంటుంది. ఆలోచన ఒకటే అయినా ఆలోచన విధానంలో వ్యత్యాసాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మనం చేసే పని చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాం. ఇక ఈరోజు నాగుల పంచమి. ఈరోజు చాలా వరకు నాగుల చవితి పూజ చేస్తారు. గణపతి వ్రతం కూడా చాలామంది చేస్తారు. అయితే రేపు చాలా విశేషమైనటువంటి రోజు. రేపు శుక్రవారం నాగపంచమి మరియు గరుడ పంచమి కూడా. గరుడ, నాగులు ఇద్దరు సోదరీ సోదరులు. వీరంతా ఒకే కుటుంబం. తండ్రి ఒక్కరే, తల్లి మాత్రం వేరు. దితి, అదితి అని ఇద్దరు ఉంటారు. ఇలా ఒక తల్లికి సర్పాలు జన్మిస్తే మరొక తల్లికి గరుడ, అరుణుడు అనేవారు జన్మిస్తారు. గరుడ మహావిష్ణు భక్తుడు. ఏ లోకానికైనా ప్రయాణం చేయగలిగే దివ్యశక్తి కలవాడు. అయితే సర్పాలు 100 మంది పిల్లల రూపంలో జన్మించి ఉంటారు. వాటికి రెక్కలుండవు, సర్పాలకి ఎగరలేవు, అదో విధానంగా జన్మించుంటాయి. కానీ వీరిద్దరిలో శత్రుత్వం వచ్చి యుద్ధాలు జరుగుతూ ఉంటే వాటికి పరిష్కారంగా దేవతలందరూ కలిసి గరుడ పంచమి, నాగపంచమి రోజు వారిద్దరినీ ఒకే విధంగా ఎవరైతే పూజిస్తారో వారికి సకల అష్టైశ్వర్యాలు, వంశాభివృద్ధి, మంచి పిల్లలు జన్మిస్తారని గొప్ప వరాన్ని అనుగ్రహించారు. గరుడు జన్మించిన రోజే గరుడ పంచమి. ఈరోజు సర్పాలను పూజించడం శుభప్రదం. రేపు ఇంకో అద్భుతమైన పూజ ఉంది. ఇప్పుడు అందరూ కూడా రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటున్నారు కదా. అది దాదాపు కలియుగంలో మరాఠా కాలం నుండి ప్రారంభమైందట ఈ రాఖీ పున్నమి. అసలు చెప్పాలంటే ఈ పంచమి అనేదే అసలైన సోదరీ సోదరుల అనుబంధానికి చిహ్నమైన రాఖీ పండుగ. ఇది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు ఉంది. అయితే అందరూ ఈరోజు ఇంట్లో అలంకరించి ఒక ముగ్గును వేసి దానిపై బియ్యం పోసి దానిపై కలశం పెట్టి వీలైతే నాగప్రతిమను పూజించి తరువాత 10 ముడులు వేసి ఒక తోరాన్ని ఏర్పాటు చేసి దానిని దేవుడి దగ్గర పెట్టి పూజించి కుడి చేతికి కట్టుకోవాలి. తరువాత తనకన్నా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వారికి కూడా అలాంటి దారాలను కట్టాలి. ఇలా చేయడం వలన వారిద్దరిలో బాంధవ్యం పెరుగుతుంది. అంతేకాకుండా ఆమెకి మంచి భర్త లభిస్తాడు, మంచి పుత్రులు లభించి ఆ కుటుంబం అభివృద్ధి అవుతుంది. ఇది పూర్వం నుండి జరుపుకునే చాలా విశేషమైన పూజా విధానం అయినప్పటికీ ఇది చాలామందికి తెలియదు. ఒకవేళ అన్నదమ్ములు లేకపోయినా ఈ తోరాన్ని పూజించిన వారే కట్టుకోవచ్చు. ఇలా చేయడం వలన సర్పశాపం తొలగిపోతుంది. ఒకవేళ దీనిని ఆచరించడం కుదరని వారు ఉదయాన్నే మంగళ స్నానం ఆచరించి, మంగళ స్నానం అంటే పసుపు రాసుకొని స్నానం చేయడం అన్నమాట. సూర్యోదయానికి ముందే ఎక్కడైతే నాగశిలలు ఉంటాయో అక్కడికి వెళ్ళి నాగశిలలకి ముందుగా నీరు పోసి కడిగి శుభ్రం చేసి పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించి బెల్లం, నానబెట్టిన బియ్యం, పాలు మాత్రమే నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఉడికించిన పదార్థాలు నైవేద్యంగా పెట్టరాదు. అలా పూజించి అయ్యాక కొంచెం పాలు తీసుకొని నాగపడమల మీద చుక్కలు చుక్కలుగా పోయాలి. పూజా నియమాలు.
ఈ పూజను అందరూ ఆచరించవచ్చు. ఏ వయసు వారైనా ఆచరించవచ్చు. పెళ్లి కాని వారు, సంతానం కావాలని కోరుకునేవారు, భార్య లేనివారు, భర్త లేనివారు, ఇలా ఎవరైనా కూడా ఈ పూజను ఆచరించవచ్చు. పుట్ట దగ్గర కానీ నాగశిలలకు కానీ ఈ పూజను చేయాలి. దేవుడి దగ్గర నైవేద్యం అరిటాకుపై కానీ లేక తమలపాకు పైన కానీ పెట్టాలి. లోహపు ప్లేట్లలో పెట్టరాదు. అలాగే పేపర్లో కూడా పెట్టరాదు. ఇక సుగంధభరితమైన పుష్పాలను మాత్రమే సమర్పించాలి. సుగంధం లేని పుష్పాలు పూజకి పనికిరావు. సర్పదేవతలకు అస్సలు పనికిరావు. చాలామంది ఒకరు పూజ చేశాక వాటిని మేము వెంటనే శుభ్రం చేసి మా పూజ చేసుకోవచ్చా అని సందేహపడుతూ ఉంటారు. కానీ అలాంటివేవీ ఉండవు. చక్కగా ఆచరించవచ్చు. భక్తిగా చేయడం ముఖ్యం. ఎవరి పూజ వారిదే కదా. ఒకవేళ ఎవరో పూజ చేసి చక్కగా అలంకరించి ఉంటారు, దాన్ని తీసేయాలి అంటే మనసొప్పదు కదా. అలాంటప్పుడు ఒక చెంబుతో నీళ్లు తీసుకుని చక్కగా ప్రోక్షణ చేసి గంధం, పూలు, అక్షింతలు అలంకరించి నవనాగ దేవతలని ప్రార్థన చేసి పాలు తీసుకొని ఒక్కొక్క చుక్క పోసి భక్తిగా నమస్కరిస్తే సరిపోతుంది. భక్తిగా చేయడమే ముఖ్యం, అంతే. ద్వేషంతోనూ కోపంతోనూ పూజ చేయకూడదు. పూజని ఎప్పుడు కూడా ప్రేమతో చేయాలి. రేపు పొట్లకాయను అస్సలు తినకూడదు. అంతేకాకుండా బీన్స్, మునక్కాయలు అంటే పొడవుగా ఉన్న కూరగాయలు కట్ చేయకూడదట. కాబట్టి ఇది అందరూ గమనించాలి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దత్తాత్రేయుడి ముందు 3 రకాల తైలాలతో దీపారాధన చేసి 3 రకాల పుష్పాలతో అలంకరించి పూజించి దత్త చాలీసాను పారాయణ చేయాలి. 3 రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. దత్తాత్రేయుడికి అలంకరించిన గంధాన్ని కుటుంబ సభ్యులు అందరూ నుదుటిన ధరించాలి. అలాగే గురువారం రోజు బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోటిలో వేసుకోవాలి. కానీ బయటకు వెళ్ళేంత వరకు నమలకూడదు. ఇలా ఆచరించడం వలన వెళ్ళిన పనిలో విజయం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.